కోతి తాబేళ్ల స్నేహం కథ ఇది. ఒక అందమైన అడవిలో ఒక కోతి అలాగే ఒక తాబేలు మంచి స్నేహంగా ఉండేవి. రోజు రెండు కూడా చక్కగా ఆహారాన్ని పంచుకుంటూ సంతోషంగా గడిపేవి. ఒకరోజు వీళ్ళిద్దరిని గమనిస్తున్న గద్ద అటువైపుగా వచ్చి కోతితో ఇలా అంది: ఎందుకు నువ్వు తాబేలుతో స్నేహం చేస్తావు? నాతో స్నేహం చెయ్యు. తాబేలు నడకలోను యుక్తిలోను కూడా నెమ్మది, స్నేహం వదిలేసే తాబేలుతో అని చెప్పింది. అక్కడే ఉన్న తాబేలు గద్ద మాటలు విని చాలా బాధపడింది. కోతిని మాటల్లోనే పెడుతూ గద్ద అక్కడే ఉన్న తాబేలు మీద ఎగిరి దాడి చేద్దామనుకుంది. హఠాత్తుగా తాబేలు గద్ద తన మీదకి దాడి చేసేసరికి భయంతో అక్కడి నుంచి పరిగెత్తసాగింది. కానీ తాబేలు మీద దాడి చేయబోతున్న గద్దను ముందే గమనించిన కోతి గద్ద మీద ప్రతి దాడి చేసి అక్కడి నుంచి పంపేసింది. తన పన్నాగం పారినందుకు అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయింది గద్ద. కోతి తాబేలుని దగ్గరకు తీసుకుని, ఎప్పటికీ నువ్వు నా మంచి స్నేహితుడివి, నిన్ను ఎప్పటికీ నేను విడిచి వెళ్ళను అంటూ చెప్పింది. అందుకు ఎంతో సంతోషించింది తాబేలు. అప్పటి నుంచి వాళ్ళిద్దరి స్నేహం మరింత బలపడింది. ఎప్పటిలాగానే వాళ్ళిద్దరూ ఆనందంగా ఉండసాగారు.